నమస్తే, వెల్కమ్ టు డిస్వ్యూ. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల్ ఆకారం గ్రామానికి రావడం జరిగింది. మనందరికీ పరిచయం అక్కర్లేని ఒక వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. తను తన సొంత గ్రామంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. తను ఎవరో కాదు, తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్నందుకు తన కానిస్టేబుల్స్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్న వ్యక్తి తనే శ్రీనివాస్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఎట్లున్నారు? చాలా బాగున్నాను. ఏంటన్నా, మరి ఆ రోజుల్లో జై తెలంగాణ అన్నందుకు మీ జాబును సైతం పోగొట్టుకున్న పరిస్థితులు, మరి ఆ రోజు నుంచి మరి ఈ రోజు మీ సొంత గ్రామంలో ఈ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి? దీని వెనకాల ఉన్న ఉదాంతం ఏంటి? అసలు ఏం లేదన్నా, తెలంగాణ ఉద్యమం అనేది అస్తిత్వము, ఆత్మగౌరవము, నీళ్లు నిధులు అనే కోణంలో నడిచింది కదా. సో ఆ రోజున్న వివక్షత, ఆ రోజున్న సంపద, ఆ రోజున్న సీమాంధ్ర కార్పొరేట్ పరిపాలనలో అత్యంత దోపిడీకి గురవుతున్న సందర్భంలో ఎంతోమంది 1969 నుంచి మొదలు పెడితే నేటి వరకు 2014 వరకు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలలో రైతు ఉద్యమాలు కావచ్చు, సాయుధ రహితంగా పోరాట ఉద్యమాలు కావచ్చు, లేకపోతే విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించిన ఉద్యమాలు కావచ్చు, కార్మిక ఉద్యమాలు కావచ్చు, ఎన్నో ఉద్యమాలు వివక్ష మీద జరిగింది. తెలంగాణ సంబంధించి భారతదేశంలో అత్యంత ఉద్యమాలు జరిగిన రాష్ట్రంగా, అనేక అంశాల మీద జరిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అన్నది. సో ఆ ఉద్దేశంలో అసలు స్వరాష్ట్రం ఏర్పడితే మనకి బాధలను ఉండేవి కదా అని మన పూర్వం ఉన్న తొలిదేశ ఉద్యమకారుల నుంచి మొదటి మలేషియా ఉద్యమకారుల వరకు స్వరాష్ట్రం తప్ప మనకి వేరే బతుకు లేదు. లేకపోతే వీళ్ళు మనల్ని ఇంగింత పీడిస్తారు, పీడనానికి గురే అవసరం ఉంటుంది. రాజ్యాంగంలో పీడనానికి సంబంధించిన ఒక హక్కు ఉంటుంది. ఇవి ఆ హక్కును కాలు రాస్తారు ఎవరు? పాలకులు. ఆంధ్ర ప్రజలకు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇంతమంది పిల్లలు అనిపిస్తారు కదా, రాష్ట్రం ఏర్పడితే ఏమైతే ఉద్దేశం ఉన్నది, ప్రజలు మంచివారు. కానీ ఆ కార్పొరేట్ సిస్టము వాళ్ళ సంపద మీద అంటే అక్కడిక్కడ సంపద దోచుకోరు కాబట్టి ఆ సంపదను కనేసి తెలంగాణను మరింత నిర్లక్ష్యానికి గురి చేసింది. అందులో మన స్టూడెంట్స్ ఎంతో మంది ఉద్యోగాలు లేక దుబాయ్కి, బొగ్గుబాయికి ఇట్లా రకరకాల వాటికి వలస పోయింది. సో ఆ కోణంలో రాష్ట్రం తప్ప వేరే ప్రత్యామ్నాయం మనకు లేదు, మార్గం లేదు, జీవితం లేదని ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఎంతో మంది విద్యార్థులు చనిపోవడము, నాకు సూపర్ సీనియర్ అయిన శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చనిపోయిన కొన్ని రోజులకే నా ఇన్సిడెంట్ జరిగింది. అంటే పెట్రోల్ పోసుకున్నాక ఉద్యమం మరొకసారి లేచిన సందర్భంలో మళ్ళీ స్తబ్దుగా అయిపోయిన తర్వాత ఉద్యమాన్ని సీమాంధ్ర మీటింగ్, ఏపీ మీటింగ్, అశోక్ బాబు మీటింగ్లు ఇక దాంతో అయిపోయింది. తెలంగాణ అనే కోణంలో ఖచ్చితంగా మన వాదాన్ని వినిపించాలి. వీళ్ళు మెసేజ్ అంతా ఢిల్లీకి రాంగ్ మెసేజ్ ఇచ్చేటట్టున్నారు. ఆ ఉద్దేశంలో తెలంగాణ ఉద్యమం తప్ప మనకు వేరే లేదు, నినాదం తప్ప వేరే మార్గం లేదు. నాకు ఉద్యోగం ఉంటుందా లేదా అనుకంటే ఆత్మగౌరవం సంబంధించిన నినాదం ఇస్తానా ఇయ్యాలని ఒక కోణంలో నాకు ఎప్పుడు మనసు తెలుస్తుంది. సో ఆ కోణంలో అస్తిత్వం సంబంధించిన కోణంలో అమరవీరులు నాకు గుర్తుకొచ్చి సరే డూ ఆర్ డై, అదే ఉంటే లేకపోతే అదే సభలో చనిపోతానే ఉద్దేశంతో నేను జై తెలంగాణ నినాదం చేయడము, అది కాస్త నాకు తెలియకుండా చాలా మందికి రీచ్ కావడము, తెలంగాణ రాష్ట్రంలో ఉండడం కాదు సీమాంధ్రంలో ఉన్న కొంతమంది ప్రజలు కూడా వాస్తవానికి మా అబ్బాయిని చాలా ఘోరంగా కొట్టారు, రక్తాలు వచ్చేటట్టుగా కొట్టారు, అది కరెక్ట్ కాదు అనే అంత సానుభూతిగా, అంత దయగా వాళ్ళు చూడడం జరిగింది. సో అక్కడ నుంచి ఇక నేను పూర్తిగా ఉద్యమాల వైపు రావడం, బేసిక్గా నేను డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ సర్వీస్ ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మా మీద కండక్ట్ రూల్స్ ఉపయోగించడం, నేను సస్పెన్షన్ కావడం, 2014లో ప్రభుత్వం ఏర్పడడం, జూన్ 2 ప్రమాణ స్వీకారం చేయడం, జూన్ 4 మళ్ళీ నేను సీఎం సార్ ఫామ్ హౌస్ పిలిపించుకోవడం, అక్కడ నుండి సెక్రటరీకి వెళ్ళడం, చాంబర్లో వివిధ రంగాల ఆఫీసర్లు అరుణ్ శర్మ కావచ్చు, స్మితా మేడం కావచ్చు, అక్కడున్న ఈ విధంగా ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది, ప్రమోషన్ గురించి మాట్లాడడం జరిగింది, ఇస్తాన్ని హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజులకు నువ్వు ఎక్కడ డ్యూటీ చేస్తావు శ్రీనివాస్ అంటే కొన్ని రోజులు కలిసి నేను సిద్దిపేట చేస్తున్నాను చెప్పడం జరిగింది. ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ వేసి సారథిగానే కొన్ని రోజులు చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాతావరణం నాకు మంచి అనిపోయాక బయటకు వచ్చేసి మళ్ళీ నేను నా మదర్ హెడ్క్వార్టర్లో సిద్దిపేటలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో మళ్ళీ కొన్ని అంశాలు, సామాజిక అంశాల మీద అన్యాయంగా మళ్ళీ నన్ను 23 జిల్లాలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా నడుస్తుంది. ఈ కోణంలో లైబ్రరీ అనే ఒక ఆలోచన వచ్చింది. లైబ్రరీ గురించి పెట్టడానికి గల కారణం ఏంటి? ఏ ఆలోచన వచ్చింది అంటే ఈ ఆధునిక యుగంలో ChatGPT, జెమిని ఇవన్నీ వాడే పరిస్థితి, ఇప్పుడు విద్యార్థులు బుక్స్ పైన అంత ఆసక్తి చూపెట్టారు కదా, ప్రభావితం ఎంత అంతుందా? 100%. ఎందుకంటే ఇప్పుడు ChatGPT వచ్చినా, జెమిని వచ్చినా, ఏ వచ్చినా, ఇంకా ఏ టెక్నాలజీ పెరిగినా ఏదున్నా పుస్తకం నుంచి రావస్తాయి కదా, పుస్తకం నుంచి అది బయటకు వస్తాయి కదా.
ఇంకోటి నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా సరే మన పిల్లలు స్కూల్కి వెళ్ళినా నీకు పుస్తకాలు ఇస్తారు కానీ ల్యాప్టాప్ ఇచ్చి ఇలా ఏడు జమినీలు నెలలు చదువుకోమని చెప్తారా? సాంకేతికత అనేది వర్క్కి సంబంధించింది ఈజీ పని చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ జ్ఞానానికి సంబంధించింది కొంత ఉపయోగపడ ఆ జ్ఞానము నీకు పుస్తకం నుంచి వస్తుంది. ఒకటి నీకు ప్రశ్నించతత్వము, నువ్వు చార్జ్ చేయబడి ఏం అడగాలి అనేది నీకు పుస్తకం ఇస్తాను నాలెడ్జ్. పుస్తకం అనేది ఎవరికైనా ఈ భూమి ఉన్నన్ని రోజులు పుస్తకం ఉంటుంది, పుస్తక పఠనం ఉంటుంది. కాకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండే యువత కొంచెము ఈ ఫోన్లకు లేకపోతే మధ్యాహ్నంకో అడిక్ట్ అయ్యి గ్రామంలో దాదాపు ఏ గ్రామానికైనా నువ్వు 6-7 మేజర్ గ్రామం అయితే 14-15 బెల్ట్ షాపులు ఉంటాయి. చిన్న గ్రామంలో 7-8 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే బెల్ట్ షాపులు అన్నీ ఉన్నప్పుడు గ్రంథాలయాలు ఎందుకు ఒక్క గ్రంథాలయం ఎందుకున్నట్టు? సో పుస్తక పఠనానికి పిల్లలు దూరం అయ్యారు. మళ్ళీ వాళ్ళు ఒక కొత్త కల్చర్ రావాలి. పోయినదే ఈ మోడర్న్ కల్చర్కి మళ్ళీ పుస్తకాన్ని అలవాటు చేయాలి. 1-2 సార్లు పుస్తకం కూర్చుంటే అర్థమైపోతుంది నిజంగానే పుస్తకము అంత విలువైందనా ఈ ఆధునిక యుగంలో అని మీరంటే. ఆధునిక యుగంలో ఒక సెక్షన్ సంబంధించింది నాకు ఈ సెక్షన్ కావాలనేది తెలియదు. ఎందుకు తెలియదు? నీకు అసలు దాని మీద అవగాహన లేదు. ఆ అవగాహన పుస్తకం ఇస్తుంది. నీకు ఎగ్జాంపుల్ కింద ఉన్నాయి నీకు బుక్స్ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ చట్టాలకు సంబంధించినవి. 1, 2, 3, 4, 5 అంటే దాదాపు నీకు 24 బుక్స్ మొత్తం ఇక్కడి నుంచి కింద చట్టాలకు సంబంధించినవి. అందులో నీకు ఎస్సీ యాక్ట్, అట్రాసిటీ కేసు, అన్యాయంగా పెడితే ఏం చేయాలి, ప్రామిసర్ నోట్ల గురించి, కార్మిక చట్టాల గురించి, నీకు సొసైటీలో మోసం చేస్తే చట్టాల గురించి, బాల్య వివాహాల గురించి, నీకు జైలు చట్టాల గురించి, మహిళా చట్టాల గురించి, మతం మీద గురించి, గ్రామీణ పల్లెటూరు అంటారు. ఈ గ్రామీణాభివృద్ధి ఉన్నది. గ్రామీణాభివృద్ధి సమస్యలు ఏంటిది, సవాల్ ఏంటిది, ఇదేమి ఇచ్చింది, ఇలా కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. సో పుస్తకం నీకు ChatGPT ఇవన్నీ చెప్తుంది. కానీ ఇంకా ఆ ప్రశ్న ఎట్లా అడుగుతాను? ఆ ప్రశ్న ఆలోచన నీకు ఆలోచన ఎట్లా రావాలి? నీకు పుస్తకం నుంచి రావాలి. సో గ్రంథాలయాలు అనేది పల్లెటూరు నుంచి తీసుకెళ్తే నీకు పర్ఫెక్ట్గా ఒక మంచి వాతావరణం, గ్రామీణ వాతావరణం కాస్త జ్ఞానోదయ వాతావరణంగా మారుతుంది. సో ప్రశ్నించతత్వం పెరగడం వల్ల పాలకులు కూడా అరే గ్రామాల చైతన్యం ఎక్కువ, సో ప్రశ్నించతత్వం ఎక్కువ. ఇక్కడ నుంచి మన ఆటలు కొనసాగవు. మనం ఖచ్చితంగా వాళ్ళ పనుల నుంచి తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు అకౌంటబిలిటీగా మనం సేవ చేయాల్సిందే. ఇక వేరే మార్గం లేదు అనే కోణము పల్లెటూరు నుంచే డెవలప్ అయిన ఉద్దేశంతో పల్లెటూరు నుంచి ఉద్యోగాలు ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. కాబట్టి మీరు హైదరాబాద్కి వెళ్ళి 15 నుంచి 20 కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఫుడ్కి సంబంధించిన వేరు ఉంటుంది. ఒక్క మెటీరియల్ ఒక గ్రూప్ అని మెటీరియల్ సంబంధించి ఉంటే 40 నుంచి 50 వేల రూపాయలు ఉన్నాయి ఒక మెటీరియల్ కొనాలంటే. సామాన్య పల్లెటూరు నుంచి వెళ్ళాడు కూలినాలు చేసుకున్నాడు అంత డబ్బులు పెట్టి ఇచ్చిస్తాడు లేదు. అతన్ని 3 నెలలు పంపిస్తాము. ఒకవేళ భవిష్యత్తు మాకు అలాంటి ఆర్థిక పరిస్థితి నిలబట్టే నిజంగా జిమ్ అన్న ఒక స్టూడెంట్ ఉంటే మంచి క్లేవర్ స్టూడెంట్ ఉంటే ఆర్థిక పరిస్థితి మంచి లేకపోతే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ తోటి పంపిస్తాం. ఒక 3 నెలలు ఆర్థమెటిక్ రీజనింగ్స్ ప్లస్ గ్రామానికి సంబంధించి పంపిస్తాం. మిగతా అంతా అంటే ప్రాక్టీస్ కానీ ఎట్లా దాన్ని అందుకోవడానికి మిగతా లైబ్రరీ ఉపయోగపడుతుంది. లైబ్రరీ ఉద్దేశం ఏంటంటే నిరుపేదలు పేదవాళ్ళు ఈ బుక్స్ అనేది కొనలేరు. ఇంకా చాలా బుక్స్ వస్తాయి. ఈ బుక్స్ కొనడం వల్ల నేర్చుకున్న 3 నెలలు నేర్చుకున్న ట్రైనింగ్ ఇక్కడ వచ్చి రోజు ప్రాక్టీస్ చేస్తాడు. ఇంటికాడ పని చేసుకుంటాడు, రోజు ప్రాక్టీస్ చేస్తాడు. దానివల్ల ఒక చిన్న ఉద్యోగం దొరికినా వాళ్ళ కుటుంబం అయితే సెట్ అయిపోతుంది కదా. సో మెయిన్ ఏంటంటే ఆర్థిక భారం నుంచి యువతను బయటపడాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో లైబ్రరీ పెడదామని అనుకున్నా. 2016 నుంచి ఉండే ఆలోచన. ఇది కాస్త ఇప్పుడు రూపుదిద్దుకుంది. ఇక్కడ నుంచి కొత్త అన్నట్టుగా ఇది మొదటి అడుగు. ఏప్రిల్ 11, 2027 వరకు ఈ గ్రంథాలయంలో 2000 బుక్స్ ఉండాలనుకుంటున్నాము. మాకు ఇప్పుడు ఇలా గ్రంథాలయ చైర్మన్ ఇన్వైట్ చేసినాం. ఈ గ్రంథాలయం మామూలుగా కూడా ఓపెన్ చేసి కదంటే మామూలుగా జనాలకు వెళ్ళదు. పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఒక పెద్ద సభ పెట్టి ఈ గ్రంథాలయ ఉద్దేశం ఏంటిది, అసలు పుస్తకం గురించి ఉద్దేశం ఏంటిది అనేది ప్రజలకు పాట రూపంలో మాట రూపంలో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ రూపంలో ప్రజలకు తీసుకెళ్తే అంటే ప్రజల కోణంలో తీసుకెళ్తే నువ్వు డైరెక్ట్ వెళ్ళి చదువుతుంటే ప్రజలకు ఎక్కదు. ప్రజలకు పాటగా అవుతుంది, ప్రజలకు ఆ కల్చర్ లాంగ్వేజ్ జరుగుతుంది. సో నేను పెద్ద మీటింగ్ అలా చేసుకొని వాళ్ళకు పెట్టడం జరిగింది. ఇప్పుడు మంచి పాజిటివ్ వచ్చింది. సో గ్రంథాలయము భవిష్యత్తులో మీకు ప్రతి ఊర్లో అయితే చూడు. ఈ ఊర్లో మీరు పుట్టిన గడ్డ ఇది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని విస్తరించే అవకాశం ఉందా? ఇప్పుడు నేను పుట్టిన గడ్డ అంటే సమస్యలు ఇక్కడనే ఎక్కువ ఉన్నాయి. ఎవరికైనా ఎవరు విలేజ్ లో వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ కొంచెం మన అవేర్నెస్ ఇస్తుంటూ అన్ని అంశాల మీద అవేర్నెస్ ఇస్తే నెక్స్ట్ ఈ ప్రభావము వేరే గ్రామంలో పడుతుంది. అరే పలానా గ్రామంలో
ఒక వ్యక్తికి చేస్తున్నట్ట ఆ వ్యక్తికి నలుగురు తోడేట నలుగురు ఐదుగురు తోడేట కొంతమంది వ్యవస్థగా ఏర్పడ్డారు, ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. వాళ్ళు ఊరిని అప్డేట్ చేసుకుంటారు. మీరేంద్రా ఈ ఊర్లో ఉంటారు, యూత్ ఉన్నారు, మీకు సంబంధించిన మనిషి, మీ క్లాస్మేట్ లేకపోతే మీ ఏజ్ గ్రూప్ వాడే, వాళ్ళు అట్లా వేస్తే మీరు ఇట్లా చెప్తారా అని నేను ఒక కొన్ని ప్రశ్నలు అనేది చదువుతారు, పుస్తకం చదువుకున్నాను. వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే మనోరా చిన్న ఒక లైబ్రరీ అడుగుదాం, పుస్తకాలు చదువుతారట అని చెప్పేసి వాళ్ళకు ఒక థాట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఊరు కాస్త బెడ్ షాప్ కాస్త గ్రంథాలయంగా మారుతుంది. అప్పుడు సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళకు కూడా భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అర్థమవుతుందా? ప్రపంచం నుంచి అమెరికా నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, రీసెర్చ్ స్కాలర్స్, భారతదేశ రాజ్యాంగం మీద రీసెర్చ్ చేస్తారట. భారతదేశము 9% మాత్రం అమలవుతుంది భారత రాజ్యాంగం, ఓన్లీ 9%. 90% ఏమవుతుంది? 80%, కనీసం 80% అమలైనా ఇది సింగపూర్ లెక్క ఉంటుంది. అసలు వరల్డ్ అయితే నెంబర్ వన్ ఉంటుంది. 9% అమలైతే ఏముంటుంది? ఆ 9% ఏముంటుంది? నీ ప్రాథమిక హక్కుల గురించి ఉంటుంది. ఈ అంతం నుంచి నువ్వు ఏముంటుంది? ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉన్నా అంతే చెప్తుంది. ఆ ప్రాథమిక హక్కులు కూడా కరెక్ట్ నెరవేరుతున్నాయి ఆ 9% కూడా. సో భారత రాజ్యాంగం పూర్తిగా అమలు కావాలంటే ఇప్పుడు వస్తున్న యువత నుంచే రావాలి. యువతకి ఏంటంటే పుస్తకం కావాలి. ఇట్లా రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చింది ఉందా, ఇది చదివితే ఈ చట్టం చదువుతుంది. మీరు అడుగుతుంది మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్య నేర్పిన 9 తరగతి చదువుకున్న ఒక బాబు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రకరకాల ప్రశ్నలు ప్రభుత్వం మీద ఇస్తే ఆ రాష్ట్రం, భారతదేశం అతిపెద్ద రాష్ట్రం, ఒక 9th క్లాస్ పిల్లగాడు ప్రభుత్వాన్ని మైనర్ అబ్బాయి పుస్తకం పట్టుకొని, రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ప్రశ్నిస్తే వ్యవస్థలను ఆ పిల్లగాన్ని తీసుకుపోయి జోనల్ కోర్టులు వేసి శిక్షించింది. అంటే పుస్తకం ఎంత ప్రభావం చూపిస్తుంది, ఒక యంత్రాంగాన్ని కదిలిస్తుంది. సో పల్లెటూరు నుంచి అదే కొనసాగించాం అనుకో, అది నిజంగానే మనకు బాగుంటుంది. ఉపాధి అవకాశాలు పెరగడానికి, స్కిల్ డెవలప్మెంట్ పెరగాలంటే ప్రభుత్వాలు అన్ని ఉద్యోగాలు ఇవ్వదు. కనీసం వాళ్ళగా ఆర్థిక అభివృద్ధి ఏంటంటే పుస్తకం తప్ప వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చినిగా చొక్కాన దొరుకు మంచి పుస్తకంలో మంచిగా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.